We will see that your case will be reduced and will see that they become a good human being, good citizen of country, and definitely they will be successful. That is our only bank for basketball, tennis, skating, and cricket. Indoor we have chess and able to chess. Now I request our ఈరోజు కడప నియోజకవర్గం మన కమలాపురం నియోజకవర్గంలో 30 స్కూల్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా నా యొక్క పెద్దలు నరసింహారెడ్డి గారు మేము ఆ యజమాన్యం పిలుపుల వరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా 30 యజమాన్యానికి వారికి అందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్రంలో ఇదే విధంగా ఈరోజు 30 స్కూల్ వారు ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రాలో కలిపి 39 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అటువంటిది ఈ యొక్క నియోజకవర్గంలో ఇంత భారీగా కట్టినటువంటి వారు పిల్లలకు చదువులు తెలియాలి, ఎక్కడో పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు పోతున్నప్పుడు స్థానికంగా ఉండే పిల్లలకి అక్కడ ఏ విధంగా చదువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా లభ్యమవుతే వాళ్ళ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. అటువంటిది ఇప్పుడు అత్యాధునికమైనటువంటి సదుపాయాలలో ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ 30 స్కూల్ కూడా ఒక స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి, మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి ఆ స్కూల్కు. అటువంటిది వచ్చినప్పుడు ఇది ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇలాంటి స్కూలు ప్రతి నియోజకవర్గంలో రావాలని, చాలామందికి కూడా ఎక్కడికక్కడ అతి మొత్తతో కూడి విద్యా ప్రణామాలతో కలిపినటువంటి రావాలని కోరుకుంటూ ఈ ఓపెనింగ్ పిలిచిన వారికి అదేవిధంగా ఈ యొక్క స్కూల్ సక్సెస్ఫుల్ కావాలని ఇంకా విస్తరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కడపలో 30 స్కూలు ఓపెనింగ్ చేస్తున్నారు. చాలా సంతోషం. అందరూ స్కూళ్ళకు ముందు బాధ్యతలు తీసుకొని మళ్ళీ నడుస్తాయో లేదో అనే దాంట్లో కాన్సెప్ట్లో ఉంటున్నారు. ఈ స్కూల్ వాళ్ళు అట్లా లేకుండా మంచిగా చేస్తామని ఒక నమ్మకంతో చేయగలము, ముందుకు పోగలము నమ్మకంతో ఈరోజు మంచి బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు మంచి బిల్డింగ్ మన కడప జిల్లాలో స్కూళ్ళకు లేదు కాబట్టి వాళ్ళకు చాలా సంతోషం. వాళ్ళు మంచిగా ఇప్పుడే చెప్పారు మా మంత్రి గారు 39 బ్రాంచులు ఉన్నాయని. 39 బ్రాంచుల్లో మన కడపది కూడా ఒకటి కాబట్టి నెక్స్ట్ కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆలోచన. దీన్ని ముందుకు తీసుకుపోతారని, దీనికి చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా ఎడిఫై స్కూల్ కడప క్యాంపస్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన రాయలసీమ జిల్లాలోనే, మన రాయలసీమ 4 జిల్లాల్లోనే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం కడపకి ఇది మొట్టమొదటిసారి. మనం తీసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, ఉమ్మడి కడప జిల్లా కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారో వికసిత్ భారత్ గురించి, అట్లాగే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నారో 2047 వికసిత్ ఆంధ్ర గురించి, ఆ అడుగుజాడల్లో వికసిత్ భారత్ ఆంధ్రాని 2047 విజన్గా తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ
మనకు ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో మనం ఇక్కడ ఫ్యాకల్టీని రిక్రూట్ చేశాము. అంటే మనకు మా నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నారు, మిడిల్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు, లైక్ మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి మనం ఫ్యాకల్టీ తీసుకోవడం అనేది. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ మనకు కావాలంటే మనకు పాన్ ఇండియా కల్చర్ మన స్కూల్లో తీసుకురావాలి. సో దానికోసం అని చెప్పి మనం ఫ్యాకల్టీని భారతదేశం నమూలు నుంచి రిక్రూట్ చేసుకోవాలి. సో మీడియా మిత్రులందరికీ మా ఆహ్వానాన్ని మంది వస్తున్నందుకు మా వాగ్దేవి ట్రస్ట్ తరఫున మరియు మా ఎడిఫై స్కూల్ కడప తరఫున అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I thank all the media persons who are came here by accepting our invitation. And first of all, I need to explain about our school. The Edify School, which is having almost 96 branches in all our country, including Edify Kids. And we have world-class infrastructure that it contains 8 different sports and with all the different educational activities. And we have the ties with all international forums. So the parents who are accepting our invitation, who are coming here, they can have very good future for their world and they can shine in all the aspects of the school. Thank you very much.